அதுக்காகவே கழுத்தறுத்து பாசத்துக்கு பண்ண மாட்டேனடா என் வென்று. ఏంటంట? ఏం లేదు, నాన్న గుడికి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. భక్తి ఎక్కువైపోయిందనుకుంటా. చచా అలాంటిది ఏం లేదు, నాన్న రమ్మంటున్నారు. ఆయన మనసు బాధ పెట్టదు కదా, అందుకే వస్తానన్నాను. అది కాకుండా మనం దేవుని మొక్కుతామా అంటే ఆయన మనసు బాధపడకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. ఇంత బాధ్యత ఎప్పుడొచ్చింది నీకు? నువ్వు ఎప్పుడు హ్యాండ్ ఇస్తావో ఏంటోనని ఒక సేఫ్టీ కోసం. అది కాదు, అమ్మా నన్ను ఐస్ చేయాలి కదా, అదే ఒక సేఫ్టీ కోసం అంటున్నా. ఎందుకు? ఏం లేదు, గుడికి వెళ్తున్నాను కదా, హుండీలో డబ్బులు వేయాలి, నీ పేరు మీద అర్చన కూడా చేయించాలి, అందుకు. ఏ మీ నాన్న నీ పేరు మీద బ్యాంకులో చాలా డబ్బు వేశారు కదా, అందులో నుంచి ఖర్చు పెట్టొచ్చు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది కాదంటలేదు, కానీ నీ పేరు మీద అర్చన చేయిస్తున్నాను కాబట్టి నీ డబ్బుతో చేస్తే మంచిది, అందుకే. ఏదో ఒకటి ఖర్చు పెట్టింది తిరిగి తీసేసుకున్నావు. ఇదిగో ఇదిగో తీసుకో. సారీ ఊరికి సరదాగా అన్నానరా, కోపడుకో. సరే నువ్వు గుడికి వెళ్ళి మొక్కుకునరా. బాయ్ బాయ్. చెప్పురా. ఏటీఎంలో 500 ఉన్నాయి, సినిమాకి పోదామా లేక బీచ్కి పోదామా? థియేటర్ అయితే 2.5 గంటలే, బీచ్ అయితే ఇంకా సేపు. సినిమాకి వెళ్ళాక బీచ్కి వెళ్దాం. ఓకే. అమ్మా ఏంటే? నాకు కెమిస్ట్రీ సిలబస్ లో డౌట్స్ ఉన్నాయమ్మా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకొస్తాను. వెళ్ళి త్వరగా రా అమ్మా. ఈ రోజుల్లో అసలు అబ్బాయిలకే సేఫ్టీ లేకుండా పోయింది. ఏంటి కెమిస్ట్రీలో మాత్రమే డౌటా? నీ పన్ను చూసుకో. ఇదిగో వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయి. సరే అమ్మా. వచ్చేటప్పుడు సింగిల్ ఆటోలో రాకు, షేర్ ఆటోలోనే రా. ఈ ఆడపిల్లలకు పెళ్ళయ్యే వరకు గుండెల మీద కుంపడి పెట్టినట్టే ఉంటుంది. అబ్బాయిని కానుండొచ్చు కదే, గుండెల్లో ఐస్ పెట్టుకునేదానివి. ఏయ్ నోరు మూసుకొని చదువుకో. ఇదొక్కతి. ఏంట్రా ఇంత లేటు? నాన్న డ్రాప్ చేయాలి కదా, వెళ్దామా? ఒక్క నిమిషం. వెళ్దాం.